పశ్చిమాఫ్రికా దేశమైన మాలీలో ముగ్గురు భారతీయ పౌరులు కిడ్నాప్ అయిన ఘటనపై భారత్ ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. కిడ్నాప్ అయిన భారతీయులను వీలైనంత త్వరగా సురక్షితంగా విడిపించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని మాలీ ప్రభుత్వాన్ని భారత్ కోరింది. మాలీలోని కేఎస్ ప్రాంతంలో ఉన్న డైమండ్ సిమెంట్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న ముగ్గురు భారతీయులను అల్ ఖైదా ఉగ్రవాదులు అపహరించారు. ఈ నెల 1న ఈ ఘటన జరిగింది. సాయుధులైన కొందరు దుండగులు ఫ్యాక్టరీ ప్రాంగణంలోకి చొరబడి ముగ్గురు భారతీయులను బలవంతంగా బందీలుగా పట్టుకుని తీసుకువెళ్లారని మాలీ విదేశాంగ శాఖ తెలిపింది. ఉగ్రవాద దాడులతో అట్టుడుగుతున్న మాలీలో ఈ అపహరణ జరగడం కలకలం రేపుతోంది. ఈ కిడ్నాప్ ఘటనను భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. బమాకోలోని భారత రాయబార కార్యాలయం ఇప్పటికే రంగంలోకి దిగింది. స్థానిక ప్రభుత్వ అధికారులు, చట్టాన్ని అమలు చేసే ఏజెన్సీలు డైమండ్ సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతోందని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. కిడ్నాప్ అయిన భారతీయుల కుటుంబ సభ్యులతో కూడా ఎంబసీ అధికారులు టచ్ లో ఉన్నారని తెలిపింది. విదేశాంగ శాఖలోని సీనియర్ అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు నిశితంగా గమనిస్తున్నారని, భారతీయులు త్వరితగతిన విడుదలకు అన్ని స్థాయిలలో ప్రయత్నాలు కొనసాగుతున్నాయని పేర్కొంది.